ఒక నావికుడు తన సిబ్బందితో సముద్రంలో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఓడ ఆ గాలులకు కొట్టుకుని పోయింది. కనీసం ఎటు వెళుతుందో కూడా నావికుడికి అర్థం కాలేదు. ఈలోపు అతనితో పాటు ఉన్న సిబ్బంది లైఫ్ జాకెట్స్ వేసుకొని సముద్రంలో దూకేస్తారు. నిజానికి ఓడకి ఎక్కడా చిల్లులు పడలేదు. కాబట్టి గాలి బలంగా వీచే వైపు ఓడ వెళుతుంది. అంతేకాని మునిగిపోయే అవకాశం లేదు. ఈ విషయాన్ని నావికుడు ఎంత చెప్పినా సిబ్బంది వినలేదు. చివరికి సముద్రంలోకి దూకి ఆ చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతారు. ఓడ మనుషులు ఎవరూ నివసించని ఒక దీవి వైపు వెళ్ళి అక్కడ ఒడ్డున ఇసుకలో ఇరుక్కుపోతుంది. ఓడలోనే ఉండడం వల్ల నావికుడు ప్రాణాలతో బయటపడతాడు. అక్కడ నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నిస్తాడు. కానీ మనుషులు ఎవరూ ఉండని ప్రదేశం కావడంతో అతనికి ఎవరూ సహాయం చేయలేకపోతారు. ప్రయత్నించి విసిగిపోయి చివరకు తన జీవితం ఇక్కడేనని నిర్ణయించుకుంటాడు. కొన్ని కట్టెలను సేకరించి చిన్న గుడిసె కట్టుకుంటాడు. ఆ నావికుడు అడవిలో దొరికే పండ్లు, కాయలు, దుంపలు తిని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ఒకరోజు నావికుడు ఆహారం కోసం అడవిలోకి వెళ్ళి వచ్చేసరికి పిడుగుపడి గుడిసె మంటల్లో చిక్కుకొని ఉంటుంది. గుడిసె కాలుతూ ఉన్న సమయంలో దూరం నుండి ఒక ఓడ రావడం గమనిస్తాడు. అది చూసి నావికుడు ఆశ్చర్యపోతాడు. ఆ ఓడ నావికుడి వైపుగా వచ్చి ఆగుతుంది. అందులో నుండి కొంత సిబ్బంది దిగతారు. మాకు దూరం నుండి మంటలు కనిపించాయి. ఇక్కడ ఏం జరిగిందో అని చూడడానికి వచ్చాము అని ఆ సిబ్బంది నావికుడికి చెప్తారు. అది విన్న నావికుడు గుడిసె కాలిపోవడం కూడా తనకు మేలే జరిగిందని అనుకుంటాడు. ఆ ఓడలో నావికుడు తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ నావికుడు తన జీవితం ముగిసిపోతుందని అనుకోవచ్చు. కానీ అతను సానుకూలంగా ఆలోచించాడు. సానుకూల ఆలోచనలు ఉన్న వ్యక్తిని ఏ ఓటమి కూడా నిరుత్సాహపరచలేదు. ఇక్కడ ఈ నావికుడు ఒంటరిగా జీవించాల్సి వస్తుందని ఆందోళన చెంది ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అతను ధైర్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. ఈ నావికుడి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి.